బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరోసారి కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో జూన్ 3 వరకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది సీబీఐ స్పెషల్ కోర్టు. దీంతో మరో 14 రోజుల పాటు రిమాండ్లో ఉండనున్నారు. ఇప్పటికే ఈడీ, సీబీఐ కేసులో అరెస్ట్ అయిన కవిత తిహార్ జైల్లో ఉన్నారు. లిక్కర్ స్కామ్లో ఈడీ, సీబీఐ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. జూన్ 3 వరకు జ్యుడిషియల్ రిమాండ్ పొడిగించింది సీబీఐ స్పెషల్ కోర్టు. ఇరువైపులా వాదనలు విన్న జడ్జి కావేరి బవేజా ఈ మేరకు తీర్పు వెల్లడించారు. లిక్కర్ స్కామ్లో ఈడీ దాఖలు చేసిన ఛార్జిషీట్పై కోర్టులో వాదనలు జరిగాయి. కవిత సహా 4 నిందితులు దామోదర్, ప్రిన్స్ కుమార్, అరవింద్ సింగ్, చరణ్ ప్రీత్ పై 7వ ఛార్జిషీటు ఫైల్ చేశామని కోర్టుకు తెలిపింది ఈడీ. మనీ లాండరింగ్లో 4 పాత్రపై ఆధారాలను సేకరించామని కోర్టుకు తెలిపారు అధికారులు. ప్రిన్స్ కుమార్ చారియట్ మీడియా సంస్థలో ఉద్యోగిగా ఉన్నారని కోర్టుకు వివరించారు. లిక్కర్ స్కామ్లో 100 కోట్ల మళ్లింపులో ప్రిన్స్ కుమార్ పాత్ర ఉందని చెప్పింది ఈడీ. హవాలా ఆపరేటర్ క్రాంతి కుమార్ ద్వారా ప్రిన్స్ కుమార్ కు డబ్బులు చేరాయంది. 3 కరెన్సీ నోట్ల సీరియల్ నంబర్ల ద్వారా డబ్బులు తరలించినట్లు కోర్టుకు వివరించింది ఈడీ. హవాలా డబ్బు తరలింపు కోసం ప్రిన్స్ కుమార్ 3 మొబైల్ నంబర్లు వాడినట్లు తెలిపింది. దీనికి సంబంధించిన కాల్ రికార్డింగ్, కాల్ డేటా, ఇతర ఆధారాలు సేకరించామని చెప్పింది ఈడీ. మరో నిందితుడు అరవింద్ సింగ్ హవాలా డబ్బులు గోవాకు మళ్లించడంలో కీలకంగా వ్యవహరించారని కోర్టుకు చెప్పారు అధికారులు. మరిన్ని వివరాలు సేకరించాల్సి ఉన్నందున కవిత జ్యుడిషియల్ కస్టడీని పొడిగించాలని కోర్టును కోరింది ఈడీ. లిక్కర్ స్కామ్లో ఛార్జ్షీట్ దాఖలు చేశాక కస్టడీ అవసరం లేదని కోర్టుకు తెలిపారు కవిత తరఫు న్యాయవాది. కావున కవితను విడుదల చేయాలని కోరారు. ఇరువురి వాదనలు విన్న తర్వాత జ్యుడిషియల్ కస్టడీని జూన్ 3 వరకు పొడిగిస్తూ ఆదేశాలిచ్చింది కోర్టు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీ పొడిగించాలని ట్రయల్ కోర్టును కోరింది ఈడీ. ప్రస్తుతం మధ్యంతర బెయిల్ మీద ఉన్నారు కేజ్రీవాల్. జూన్ 2న లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఆదేశించినట్టు ట్రయల్ కోర్టుకు తెలిపింది. అయితే జూన్ 2న ఆదివారం కావడంతో కోర్టులో లొంగిపోవాలా లేక నేరుగా జైలులో లొంగిపోవాలా అన్న అంశంపై చర్చ జరిగింది. ఆదివారం విధుల్లో ఉన్న జడ్జ్ ఆర్డర్ ఇవ్వొచ్చన్నారు ఈడీ అధికారులు. ఈడీ అభ్యర్థనను తాత్కాలికంగా పెండింగ్లో పెట్టింది కోర్టు.